4 acres farmland for sale. పోతారం విలేజ్, మూడుచింతలపల్లి మండల్ అండ్ మేడ్చల్ డిస్ట్రిక్ట్లో వస్తుంది ఇది. ఇది వాగ్ ఇది. సో ఇది యాక్చువల్గా చాలా పెద్ద వాగ్ ఇది. మనము ఇంతకుముందు చూసింది ఈ షెడ్ పక్కన నుంచి కొంచెం పక్కన అవతల, అంటే నేను ఆల్రెడీ వెళ్ళేసి వచ్చా కాబట్టి నాకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ నుంచి ఒక థర్డ్ బిట్ అనమాట. ఇది ఫస్ట్ది, ఈ షెడ్ కనిపించేది. దీని పక్కన ఇంకోటి ఉంది, దాని పక్కన ఇంకోటి ఉంది. సో ఇదంతా కూడా వీటన్నిటి వెనకాల ఈ ఈ పెద్ద వాగు ఇది. ఈ వాగు వెళ్తుంది, చాలా పెద్ద కల్వర్ట్ ఇది. అండ్ ఇటు సైడ్ ఇది వాగు ఇట్లా కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట. సో ప్రస్తుతానికైతే నీళ్లు లేవు. సో నాకు తెలీదు అంటే వాగు ఎప్పుడు వస్తుంది ఏంటి అని. సో జస్ట్ వాటర్ సోర్స్ గురించి నేను ఇది చూపిస్తున్నాను. అంటే నేను ఈ బ్లాక్ టాప్ రోడ్లో అక్కడి నుంచి ఇట్లా లోపలికి 300 మీటర్స్ వెళ్ళి దీని పక్కన చూసేసి వచ్చాను అనమాట. సో వీడియోలో నేను ఇది 40 ఫీట్ రోడ్ అని చెప్పాను. సో ఈ 40 ఫీట్ రోడ్ ఏంటంటే అక్కడక్కడ 40 ఫీట్ రోడ్ ఉంది, కొన్ని ప్లేసెస్లో 20 ఫీట్ అండ్ 18 ఫీట్ మాత్రమే ఉంది. అది నేను వీడియోలో చెప్పినప్పుడు మిస్ అయ్యాను. అండ్ ఇంకోటి ఏంటంటే మన 4.5 ఎకర్స్లో ఫ్రంట్ సైడు ఇక్కడ ఒక పశువుల పాక ఉంటుంది. ఇది ఒక్క పీసు ఇవ్వట్లేదు. దీనికి బయట నుంచి అట్లా ఫెన్సింగ్ వేసేస్తుంది అనమాట. అండ్ ఆపోజిట్లో, ఈ రోడ్డుకి ఆపోజిట్లో ఇది కోళ్ళ ఫాము. ఎందుకంటే జనరల్గా నేను ఇన్ అండ్ అరౌండ్ సరౌండింగ్స్ అంతా కూడా చూపిస్తూ ఉంటాను కాబట్టి. అండ్ ఈ రోడ్ ఇట్లా స్ట్రైట్గా వెళ్తే ఇంకా ఫర్దర్గా వెళ్తూ ఉంటుంది. అండ్ మన ల్యాండ్కి మాత్రం కంప్లీట్గా ఫెన్సింగ్ వేసి ఒక గేట్ కూడా పెట్టేసింది. కాకపోతే ఇక్కడ మనకి పొలాల్లో అంత సెక్యూరిటీ ఏం అవసరం ఉండదు. ఇన్ ఫ్యూచర్ ఏదన్నా ఇక్కడ ఒక చిన్న ఫామ్ హౌస్ కట్టుకొని ఉండాలి అనుకుంటే కూడా ఇక్కడ ప్లేస్ ఉంది అనమాట, ఇంకా కొంత ప్లేస్ ఉంది. అండ్ ఇది ఇప్పుడు నేను చెప్పిన ఒక ఫామ్ ఇది. అండ్ ఇట్లా ఇదంతా ఓపెన్ ప్లేస్ ఉంది, ఇంకా ఇక్కడంతా కూడా ఓపెన్ ప్లేస్ ఉంది. అండ్ స్ట్రైట్గా వెళ్తే మనకి వాగు వస్తుంది. సో ఇదంతా కూడా స్ట్రైట్గానే ఉంటుంది, ఈవెన్ ఇట్ సైడ్ కూడా స్ట్రైట్గానే ఉంటుంది. మనకి 3 బోర్లు ఉన్న ఒకటే బోర్ వాడుతున్నాము. అందులో ఇది 3 ఇంచెస్ వస్తుంది అనమాట. సో నాన్ స్టాప్ వేసినా కూడా నాన్ స్టాప్ ఇదే స్పీడ్లో కంటిన్యూగా వస్తూనే ఉంటుంది ఇక్కడ. హే గైస్, దిస్ ఇస్ సునీల్ సక్సేనా. వెల్కమ్ టు హెచ్ఎస్ ప్రాపర్టీస్. సో ప్రజెంట్ నేనున్న లొకేషన్ ఒక మంచి ఫామ్ హౌస్, ఫామ్ ల్యాండ్ ఉన్న ఒక బ్యూటిఫుల్ ఒక వరి వేసి ఉన్న ఒక ల్యాండ్లో ఉన్నాను. ఇది టోటల్గా ఒక 4 ఎకర్స్ ల్యాండ్ అనమాట. అంటే 4 ఎకర్స్ కూడా రోడ్ నుంచి తీసుకుంటే స్ట్రైట్గా వస్తుంది. అండ్ ఈవెన్ మనకి బ్యాక్ సైడు ఒక వాగు కూడా వెళ్తుంది మన ల్యాండ్ కానుకొని. అండ్ ఆల్సో మన ల్యాండ్లోనే ఒక 3 బోర్స్ కూడా ఉన్నాయి. ఆ 3 బోర్స్తో పాటు ఒక ట్రాన్స్ఫార్మర్ కూడా ఉంది. అండ్ మనకి రోడ్డు పై నుంచి ఒక అరౌండ్ 300 మీటర్స్ అట్లా విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్ కూడా ఉందన్నమాట. సో ఈ విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్ అంతా కూడా 40 ఫీట్ రోడ్డు ఉంది. అండ్ ప్రాపర్ రోడ్డు. అండ్ ఇదంతా కూడా రికార్డ్స్లో ఉన్న రోడ్డే అనమాట. అంటే ఏదో జస్ట్ నార్మల్గా పొలాల దగ్గర తీసుకున్న రోడ్డు కాదు ఇది. ఎందుకంటే నేను ఇంత క్లియర్గా ఎందుకు చెప్తున్నా అంటే రీసెంట్గా మనం చేసిన ప్రాపర్టీస్ అన్నిట్లో రోడ్డు గురించి స్పెషల్గా అడుగుతున్నారు కాబట్టి ఇంత స్పెషల్గా నేను రోడ్డు గురించి చెప్తున్నాను. సో ఈ 300 మీటర్స్ అంతా కూడా రికార్డ్స్లో ఉన్న విలేజ్ టు విలేజ్ రోడ్. సో ఈ 6 ఎకర్స్ గురించి చూసుకుంటే మనకి ప్రస్తుతానికి అంతా కూడా వరి పండిస్తున్నారు ఇందులో. ఎందుకంటే ఇది ఇక్కడ అన్లిమిటెడ్ వాటర్ ఉంది. సో 3 బోర్లు ఉన్నా కూడా ఈ మొత్తము 4 ఎకర్స్ 4.5 గుంటాస్కి ఒక బోర్ మాత్రమే వాడుతున్నారు. మిగతావన్నీ వాడాల్సిన అవసరం రావట్లేదు, ఎందుకంటే అంత సఫిషియెంట్ వాటర్ వస్తున్నాయి కాబట్టి. ఆల్సో మనకి బ్యాక్ సైడ్ నుంచి ఈ వాగు వెళ్ళటం ఇదంతా కూడా ప్లస్ పాయింట్ అనమాట. సో మనకి ఇప్పుడు ఈ లొకేషన్ నుంచి డిస్టెన్స్లు చూసుకుంటే మనకి షామీర్పేట్ ఔటర్ రింగ్ రోడ్ వచ్చేసి ఒక 17 కిలోమీటర్స్ అవుతుంది. అంతా కూడా బ్లాక్ టాప్ రోడ్డే, ఓన్లీ 300 మీటర్స్ మాత్రమే ఇక్కడ లోపలికి వస్తుంది. అండ్ నెక్స్ట్ కీసర చూసుకుంటే ఒక 23 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది ప్రజెంట్ ఇక్కడ ఉన్న లొకేషన్ నుంచి. సో ఇది కూడా అంతా కూడా బ్లాక్ టాప్ రోడ్సే. అండ్ ఈసీఐఎల్ కానీ లేకపోతే సిటీలో ఏ ప్లేస్ నుంచి చూసుకున్నా కూడా కొద్దిగా ఈజీ టు యాక్సెస్ అనమాట. అన్ని ప్లేసెస్ నుంచి కూడా చాలా ఈజీగా రావచ్చు. అండ్ మనకి రీజనల్ రింగ్ రోడ్ అయితే అసలు సంబంధమే లేదు. ఎందుకంటే మనకి త్రిబుల్ ఆర్ అనేది బిఫోర్, దానికి చాలా మచ్ బిఫోర్లో ఉన్నాము. అరౌండ్ 27 కిలోమీటర్స్ లోపల ఉన్నాము త్రిబుల్ ఆర్కి. ఎందుకంటే అది చాలా దూరంలో వస్తుంది కాబట్టి మనకి నార్మల్గా ఈ రింగ్ రోడ్డే మనకి 17 కిలోమీటర్స్ అంటే చాలా నియర్ బై.
అండ్ ఇన్ అండ్ అరౌండ్ డెవలప్మెంట్స్ అవన్నీ నేనేం చేస్తానంటే, నాకు ఈ నెంబర్‌కి వాట్సాప్‌లో పింగ్ చేస్తే ఇక్కడున్న అవన్నీ కూడా రెస్ట్ ఆఫ్ థింగ్స్ అన్నీ కూడా నేను వాట్సాప్‌లో మెసేజ్ చేస్తాను. అండ్ దాంతో పాటు ప్రైజింగ్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా నేను దీంట్లోనే మీకు పంపిస్తాను. సో, వాట్సాప్‌లో ఈ వీడియోలో యూట్యూబ్‌లో అయితే నేను ప్రస్తుతానికి ప్రైజింగ్ చెప్పనని ఎన్నో వీడియోస్‌లో చెప్తూ ఉన్నాను. స్టిల్ నాకు చాలామంది కామెంట్ చేస్తున్నారు ప్రైజింగ్ చెప్పట్లేదు అని. సో, ప్రైజింగ్ కావాలంటే స్మాల్ ఒక కాల్ నాకు చేస్తే నేను చెప్పేస్తాను. లేదంటే వాట్సాప్‌లో పింగ్ చేసినా నేను ఎవరికైనా చెప్తాను. ఇంకా నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటాను. మీరు డౌట్ పడాల్సిన అవసరం ఏం లేదు. మీరు కాల్ చేస్తే ప్రాబ్లమ్ ఏం లేదు. మీరు దీంట్లో ప్రైస్ పెట్టలేదని కామెంట్ చేసినంత టైంలో సగం టైం కేటాయించి జస్ట్ నాకు ఒక కాల్ చేస్తే చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతాను నేను ప్రతి ఒక్కళ్ళతోటి. సో, ప్రైజింగ్ అయితే నేను చెప్పినట్లుగానే వాట్సాప్‌లో పింగ్ చేస్తే నేను మీకు ప్రైజింగ్ ఇచ్చేస్తాను. ఆఫ్‌కోర్స్ ఇదంతా కూడా కొద్దిగా తొందరగా తీయాలన్న ఇంటెన్షన్‌లో బెటర్ ప్రైస్‌కే ఇస్తారు. అండ్ లీగాలిటీ విషయానికొస్తే ప్రాపర్‌గా అన్నీ చెక్ చేసుకున్న తర్వాత డాక్యుమెంటేషన్ వైస్ ఇవన్నీ ప్రాపర్‌గా ఉన్న తర్వాతే నేను మన ఛానల్‌లో వీడియోస్ అప్‌లోడ్ చేస్తాను. అంటే వెరిఫైడ్ ప్రాపర్టీస్ మాత్రమే మన ఛానల్‌లో ఉంటాయి. సో, ఇదంతా కూడా ఆల్రెడీ వెరిఫై అయిపోయింది. అండ్ ప్రాపర్టీకి ఎటువంటి లీగల్ ఇష్యూస్ లేవు. సింగిల్ ఓనరు 4 ఎకరాల 4.5 గుంటలు ఇప్పుడు మనకి టోటల్ ల్యాండ్ ఉంది. సో, ఒకసారి నేను చూపిస్తాను. ఇప్పుడు మన కారు పెట్టిన దగ్గర ఇది ఎంట్రన్స్ అనమాట. సో, ఎంట్రన్స్ దగ్గర ఒక చిన్న ప్రస్తుతానికి ఒక కోళ్ల ఫార్మ్ ఉంది రోడ్ అవతల. ఆ కోళ్ల ఫార్మ్ దగ్గర ఈ ఎంట్రన్స్ కూడా స్ట్రెయిట్‌గా ఉంటది. కాకపోతే ఏంటంటే మనకి ఇక్కడ ఒక చిన్న పీస్ ఆఫ్ ల్యాండు ఒక చిన్న పశువుల పాక ఉంది ఎంట్రన్స్ దగ్గర. ఆ పీస్ ఆఫ్ ల్యాండ్ మాత్రం ఇవ్వట్లేదు. సో, దాని గురించే 4.45లో కొంత తక్కువ అవుతుందనమాట. అదర్‌వైజ్ కరెక్ట్‌గా 4.5 వచ్చేది. అది స్ట్రెయిట్‌గా ఉంటది. మళ్ళీ అక్కడి నుంచి లోపలికి కూడా స్ట్రెయిట్‌గా ఉంటది. కాకపోతే డైమెన్షన్స్ కొంచెం చేంజ్ అవుతాయన్నమాట. అంటే ఈ ఫ్రంట్ సైడ్ కొద్దిగా తక్కువ, బ్యాక్ సైడ్ కొద్దిగా ఎక్కువ. కొద్దిగా డిఫరెన్స్ వస్తూ ఉంటది. మళ్ళీ ఈవెన్ బ్యాక్ సైడ్ కూడా స్ట్రెయిట్‌గా ఉంటది. అండ్ మనకి బ్యాక్ సైడ్ ఎగ్జాక్ట్‌లీ బ్యాక్ సైడు మనకి కెనాల్ ఉందన్నమాట. వాగు. అండ్ మళ్ళీ అక్కడి నుంచి కూడా ఇట్లా స్ట్రెయిట్‌గా వస్తది. సో, ఒక మంచి షేప్‌లో ఉన్న 4½ ఎకర్స్ బిట్ అనమాట. సో, ఇది ఈ రోజుటి మన వీడియో. అండ్ ఇంకా మంచి మంచి ప్రాపర్టీస్ గురించి నౌడేస్ అంతా కూడా పెద్ద పెద్ద ప్రాపర్టీస్, చిన్న చిన్న ప్రాపర్టీస్ అన్నీ కవర్ చేస్తున్నాం మనం. మీకు సంబంధించి ఒకవేళ మీకు సెపరేట్‌గా ఏదన్నా బడ్జెట్ ఉంది అనుకుంటే, సునీల్ నా బడ్జెట్ ఇది అండ్ మా థాట్స్ ఇది. మేము పర్టిక్యులర్ ఏరియాలో చూస్తున్నాము. దీనికి సంబంధించి మీ దగ్గర ఏమన్నా ఉంటే పంపిమని చెప్తే నేను డైరెక్ట్‌గా మీకు సెండ్ చేస్తాను. అంటే ఇట్లా వీడియోస్ తీసి సేల్ చేయటమే కాకుండా డైరెక్ట్‌గా కూడా కొన్ని ప్రాపర్టీస్ సేల్ అవుతూ ఉన్నాయి. అవేంటంటే బడ్జెట్‌కి మ్యాచ్ అయినప్పుడు నేను కొన్ని కొన్ని డైరెక్ట్‌గా పంపించేస్తూ ఉన్నానన్నమాట. సో, అట్లా మీ బడ్జెట్ ఏదన్నా ఉంటే చెప్తే దానికి తగ్గట్లుగా దానికి మ్యాచ్ అయ్యేవి నేను మీకు పంపిస్తాను. సో, ఇది ఈరోజుటి వీడియో. అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం అని చెప్పి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ సునీల్ సక్సేనా హెచ్ఎస్ ప్రాపర్టీస్.